వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. కాంగ్రెస్ పార్టీ విలీనం కానుందా? త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ తంతు ముగించేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేశారా? త్వరలో మరో ముగ్గురు కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు తీవ్రం కావడమే అందుకు నిదర్శనం. అలా అయితే ఇంతకీ కాంగ్రెస్లో మిగిలిన ఎమ్మెల్యేలు ఎంతమంది? కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఖాయమేనా అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. తెలంగాణలో కాంగ్రెస్ ఓ ముగిసిపోయిన అధ్యయనంలా మారిపోనుందా? అసెంబ్లీలో ఇక ప్రతిపక్ష గొంతు వినిపించే అవకాశం కోల్పోనుందా అంటే తాజా పరిస్థితులు అవుననే బదులిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల్లో కేవలం 19 స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ ఆ ఎమ్మెల్యేలను కూడా చేజారకుండా కాపాడుకోలేకపోతోంది. దాంతో ఒక్కొక్కరుగా కారెక్కేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఆ జాబితాలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేరిపోయారు. అయితే సదరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారంటూ వస్తున్న ఊహాగానాలను వీరెవ్వరూ ఖండించలేదు. అంటే త్వరలో ఏదో ఓ టైంలో గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమేనన్నమాట. వీరు ఒకవేళ టీఆర్ఎస్ లో చేరితే కాంగ్రెస్ లో మిగిలేది కేవలం 6 ఎమ్మెల్యేలు మాత్రమేనట. అందులో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధిర సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ లో కొనసాగే అవకాశం ఉంది. వీరు మిగిలిపోయినా కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా మాత్రం మిగిలేలా లేదు. అసెంబ్లీ స్థానాల్లో 10% ఎమ్మెల్యేలు కలిగి ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది. కానీ కాంగ్రెస్ కు కేవలం 6 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతు మూగబోయినట్లే. కాంగ్రెస్ ను వీడిన 13 మంది తామే అసలైన కాంగ్రెస్ పక్షంగా గుర్తించాలని స్పీకర్ ను కలిస్తే ఇక విలీన ప్రక్రియ పూర్తయినట్లే. అందుకు జూన్ లోపే ముహూర్తం ఖరారు చేశారట సీఎం కేసీఆర్. మరి ఫిరాయింపులపై కాంగ్రెస్ టీపీసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.